ల్యాండ్ పూలింగ్కి మేము ఇవ్వము. మొదటి ఫేజ్లో రైతులకే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఇంతవరకు ప్లాట్లు లేవంటే వీళ్ళందరినీ కూడా ఎవరైతే రెండో ఫేజ్లో రైతులు ఎవరైతే భూమి మేము ఏమన్నా అంటున్నారో వాళ్ళందరి భూములు కూడా నిషేధిత జాబితాలో పెట్టేస్తున్నారు రెవెన్యూ రికార్డులో. వడ్లమానే కాదు, రైతులందరికీ చెప్తున్నాం, సెకండ్ ఫేజ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెకండ్ ఫేజ్ ఆఫ్ అమరావతికి వ్యతిరేకం. జగన్ గారు చెప్పారు, మేము కూడా మళ్ళీ చెప్తున్నాం. సెకండ్ ఫేజ్లో ఎవరి భూములైతే అన్యాయంగా అక్రమంగా ల్యాండ్ పూలింగ్కి ఇవ్వను అని చెప్పి ఎదురు తిరిగితే వాళ్ళ భూములు నిషేధిత జాబితాలో పెడతారో ఏదో రకంగా మీరు పళ్ళబిగున పోరాటం చేయండి. 29లో జగన్ వస్తాడు, మీ నిషేధిత జాబితాలని మీ భూములన్నీ కూడా ఫ్రీ చేస్తాడు. చుక్కల భూములు పెట్టాడు ఇట్టాకే చంద్రబాబు నాయుడు గారు 2016, 17, 18వ సంవత్సరంలో దాదాపుగా ఈ రాష్ట్రంలో 40-50 వేల ఎకరాలని చుక్కల భూముల కింద పెట్టాడు. చుక్కల భూములు నిషేధిత జాబితాలో పెట్టాడు. జగన్ గారు మొత్తం అవన్నీ కూడా తీసేసి రైతులకి సొంతానికి హక్కుదారుగా చేశాడు. మళ్ళీ చంద్రబాబు వచ్చాడు, మళ్ళీ తాళం వేసి మళ్ళీ చుక్కల భూములన్నీ కూడా నిషేధిత జాబితాలో పెట్టాడు.